ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. ఆ దేవుణ్ణి అడుగుతున్నాను, నువ్వు నా దగ్గర నుంచి ఖరీదైంది ఒకటి తీసుకుపోయావు, అది నాకు తిరిగి ఇచ్చేవయ్యా అని అడుగుతున్నాను. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా, సర్వస్వం నీకిస్తా, నా బాల్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 83 గ్రేట్ బెర్నార్డ్ షా అన్నాడు, నేను ఈ ప్రపంచంలో సుఖంగా ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయి అంటే ఆ రోజులు ఏ రోజులు కాదు, మా అమ్మ కడుపులో ఉన్నప్పటి రోజులు అన్నాడు. ఎందుకో తెలుసా? కడుపులో సెల్ ఫోన్ ఉండదు కాబట్టి. ఈ గజల్లో మీరు చూడని, మీకు గుర్తులేని మీ అమ్మగారి ఒడిలో మీరు గడిపినటువంటి మీ బాల్యం గురించి పాడుతున్నాను. మీరెవరో మీకు తెలీదు, మిమ్మల్ని పలకరించేవారెవరో కూడా మీకు తెలీదు. మాంసపు ముద్దలాగా అమ్మ ఒడిలో గడిపిన బాల్యం చిత్తగించండి. అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, ఆదమరచినిదరోయే, ఆదమరచినిదరోయే. ఆదమరచి నిద్రపోయి చాలా ఏళ్ళయింది. ఆదమరచి నిద్రపోవడం అంటే 2 పెగ్గులు వేసుకునో 2 మాత్రలు వేసుకునో పడుకోవడం కాదు. అమ్మ ఒడిలో తలకాయ పెట్టుకుంటే ఒరే నాన్న అని అమ్మ ఇలా తలకాయ నిమురుతూ ఉంటే తెలియకుండా నిద్ర పట్టేసేది. ఆ నిద్ర ఇప్పుడు మన దగ్గర ఉందా? అమ్మ గుండెలో దూరి ఆనందంతో తుళ్ళి, ఆదమరచినిదరోయే, ఆదమరచినిదరోయే, ఆ సౌఖ్యం నాకిచ్చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి. కేరింతలతో కుదిపి, కృష్ణయ్య గారు వింటున్నారా? కేరింతలతో కుదిపి ఇప్పుడు నేను చెప్పబోయే పని మీ అమ్మ ఒడిలో మీరు చేస్తూ ఉంటారు, అవునా కదా? ఏమని? కేరింతలతో కుదిపి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా మీరు చేస్తుంటారు అమ్మ ఒడిలో అందరిలాగా. బుల్లి బొంతలను తడిపి, కేరింతలతో కుదిపి, బుల్లి బొంతలను తడిపి, ఊయల కొలువును ఏలే, ఊయల కొలువును ఏలే, ఊయల కొలువును ఏలే, ఆ రాజ్యం నాకిచ్చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి. చెత్తను వేసే బుట్ట, ఆట సామాను పుట్ట. మనం చాలా చాలా ఖరీదైన బొమ్మలు తీసుకొచ్చి మన పిల్లలకి ఇస్తాం, కానీ మన పిల్లలు కాసేపే ఆ బొమ్మలతో ఆడుకునే ఆ తర్వాత ఇలా పాక్కుంటూ ఇక్కడికి వెడతారు. ఎక్కడికి? చెత్తను వేసే బుట్ట, ఆట సామాను పుట్ట, విరిగినవన్నీ నావే, విరిగినవన్నీ నావే, నా మాన్యం నాకిచ్చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి. నాకు 25 ఏళ్ల కూతురుంది. నా కూతురు పేరు సంస్కృతి. అది చిన్నప్పుడు, సంవత్సరం వయసు ఉన్నప్పుడు అది ఎప్పుడన్నా గట్టిగా ఏడ్చిందనుకోండి, నేను పాట పాడితే అది ఊరుకుంటుందేమో నేను పాట పాడేవాడిని. అది వెంటనే ఇంకా గట్టిగా ఏడ్చేసేది.
కానీ సంగీతం రాని నా ఇల్లాలు పాడితే అది హాయిగా పడుకునేది. ఎందుకో అమ్మలాలకు ముందు బ్రహ్మవేదాలు బంధు, అమ్మలాలకు ముందు బ్రహ్మవేదాలు బంధు, ముక్తి కేలనే మనసా, ముక్తి కేలనే మనసా. పొద్దున్నే 6:30 నుంచి 8:30 వరకు చాలామంది మీకు ప్రవచనాలు చెప్పి శుభ్రంగా బుర్రంతా దంచేస్తారు. ఏమని? ముక్తి కోసం ప్రయత్నం చేయండి, ముక్తి కోసం ప్రయత్నం చేయండి అని. ముక్తి మోక్షం కన్నా గొప్ప స్థితి ముక్తి కేలనే మనసా, ముక్తి కేలనే మనసా, ముక్తి కేలనే మనసా. బాల్యం కోసం తపస్సు చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే. సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చే, ఉందో లేదో స్వర్గం నా బాల్యం నాకిచ్చే.